అదేవిధంగా పట్టణంలోని లిటిల్ ఫ్లవర్స్ హై స్కూల్లో జరిగిన వేడుకలను డీఈఓ ప్రణీతతో కలిసి పాల్గొని సందర్శించారు. విద్యార్థులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహకులు ఆయా రంగంలో రాణిస్తున్న మహిళా మనులను శాల్వతో సత్కరించి వారికి జ్ఞాపికలను అందజేశారు. విద్యార్థులకు విద్య ఒక్కటే కాదని క్రమశిక్షణ, పట్టుదల ఎంతో అవసరమని కంది మౌన శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇక ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు శ్రద్ధగా వింటూ ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. తమ లక్ష్య సాధనకు దిశగా అడుగులు వేయాలని అన్నారు. అనుకున్నది సాధించే వరకు కూడా శ్రమించాలని అన్నారు. అప్పుడే సమాజంలో మనకు గుర్తింపు, గౌరవం దక్కుతుందని అన్నారు. గురువులకు పేద ధనిక తారతమ్య భేదాలు ఉండవని, అందరినీ సమానంగా చూసే తత్వం వారిదని అన్నారు. అందుకే వారిని గౌరవించడం మన బాధ్యత అని పేర్కొన్నారు. ఏం మాట్లాడతా వేరే వేరే స్టేజెస్ పైన అయితే మాట్లాడిస్తుంటా ఆ ఫ్లోలో, కానీ నాకు చదువు నేర్పించిన గురువులకి నేనేంటో తెలుసు కాబట్టి చాలా ఆచితూచి మాట్లాడాలి అనుకుంటున్నా. దిస్ ఈస్ ద ప్లేస్ వి లెర్న్ ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ స్టడీస్ ఒకటే కాదు, మంచి చెడు, డిసిప్లిన్, ఈక్వాలిటీ, రెస్పెక్ట్ ఎలా ఇవ్వడం, డిగ్నిటీగా ఎలా ఉండడం అనేది ప్రతి చిన్న విషయం మనకి ఇంతేనా అనిపిస్తుంది. వాళ్ళు తిడుతుంటే మమ్మల్ని అంటారు అనిపిస్తుంది, కానీ దిస్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ ఈక్వల్గా మనం ట్రీట్ చేస్తారు. బాయ్స్ కానీ గర్ల్స్ అని టీచర్స్ మనల్ని డిస్క్రిమినేట్ చేయరు. వాళ్ళు ప్రతి స్టూడెంట్ని ఈక్వల్గా చూస్తారు. అండ్ యు ఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ ఇన్ దిస్ స్కూల్. దీస్ ఆర్ ద టీచర్స్. నేను లైఫ్ లాంగ్ అనుకుంటాను, నేను ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ ఎంబీఏలో కానీ దే షో ద ఫేవరెటిజం టు ద స్టూడెంట్స్. కాకపోతే మీరు బ్రైట్ ఉండండి, డల్ ఉండండి, మీడియం యావరేజ్ ఉండండి, నథింగ్ మ్యాటర్స్ ఫర్ దెమ్. They treat us equal. They treat us like their children. ఇంటర్నెట్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు చెప్తున్నాను. సారీ ఫర్ మై లేట్ కమింగ్. ఎందుకంటే మాకు కొద్దిగా ఆఫీషియల్ వర్క్ బాగుండే ఫిబ్రవరి మార్చ్లో. మళ్ళీ సెకండ్ థింగ్, ఈరోజు ఉమెన్స్ డే ఉండే చాలా పీపుల్ వచ్చినాయి, వాళ్ళకు కూడా నర్వస్ చేయకూడదని అందరికీ ఒక 15-20 మినిట్స్ టైం ఇవ్వడం జరిగింది. ఇంకా 2 ఉన్నాయి, అవి కూడా క్యాన్సిల్ చేస్తున్నాను. ఎందుకంటే పొద్దున్న కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. సారీ ఫర్ మై లేట్ కమింగ్. మన ఉమెన్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 1917లో రష్యాలో ప్రారంభం చేయడం జరిగింది. మళ్ళీ అక్కడ ప్రారంభం చేసిన తర్వాత మన ఇండియాలో 1975లో ప్రారంభమైంది. ఎందుకు అయిందంటే మనకు బిఫోర్ పాస్ట్